రెసిపీ చేయబోతున్నావు? గోంగూర పాస్తా. మరి లేట్ చేయకుండా గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు: గోంగూర, మాకరోని, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ క్యూటీ పై? రెడీ. ఒక ప్యాన్ కావాలి, వాటర్, వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది బాగా బాయిల్ అవ్వాలి. ఓకే, సో వాటర్ బాయిల్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఏం చేస్తావు చెప్పు. డబ్బింగ్స్ ఏమన్నా ఉంటే చెప్తాను. డబ్బింగ్స్ చెప్తా? చెప్తాను. వావ్, వేటికి చెప్పా ఇప్పుడు వరకు? షార్ట్ ఫిలిమ్స్కి, సీరియల్స్లో. అయితే ఇప్పుడు నా కోసం ఒక డైలాగ్ చెప్పాలి. నువ్వు డబ్బింగ్ చెప్పిన వాటిల్లో. ఓకే, నేను చెప్పిన వాటిల్లో నాకు గుర్తుండవు. నాకు కావాలి. నాకు గుర్తుండవు. అబ్బా, ఎంత క్యూట్గా అడుగుతుంది. సరే, నీ ఇష్టమైంది ఏదైనా ఒక్క డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దు, వాడే పండుగడు. హీరోయిన్ డైలాగ్ ఒక్కటి చెప్పు చూద్దాం. చెప్తాను. ఇది బాయిల్ అయిపోయింది, ఇది వేసేసి చెప్తాను. ఓకే, అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాక్రోన్ తీసుకొని అందులో వేసాలి. సో ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు హీరోయిన్ డైలాగ్. నువ్వు రోజు నమ్మిడి పడుతున్నావు అని నాకు తెలుసు. నేను నీకు దక్కాలంటే బీభత్సంగా రాసి పెట్టు. ఎవరు ఎమ్మడి పడుతున్నారు? తెలీదు. అరే చెప్పురా, వెళ్ళి ఒకసారి వార్నింగ్ ఇచ్చొద్దాం. ఉంటారు ఎవరో ఒకరు దారిని పోయేదానే. ఇంతకీ ఎంతమంది పడి ఉంటారు ఇప్పటి వరకు? తెలీదు. మా వీధి హాస్పిటల్ వాళ్ళని అడగాలి. అంటే పడిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు. సరే, కట్టే ఉంటా అందుకో. నేను కూడా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతాం. ఎందుకు? ఇది విన్న తర్వాత, ఈ షూట్కి వచ్చిన తర్వాత మీ కెమెరామ్యాన్ ఒక అతను పడిపోయారు. ఎవరది? ఎక్కడ? నాకు కనిపించట్లేదే. అది షో అయిపోయిన తర్వాత కనిపిస్తుంది. సో ఈ పాస్తా బాయిల్ అవ్వడానికి టైం పట్టేటట్టు. దీన్ని ఆ స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేది. ఓకే, ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 3 స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, అండ్ ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం పేస్ట్. వెల్లుల్లి లేదా దాంట్లో? అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 స్పూన్ పసుపు, అంటే కొంచెం చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, కొంచెం వాటర్ వేసి మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే, వాటర్ తీసుకొచ్చి వాటర్ యాడ్ చేసేనా? చేస్తాం. మూత పెట్టేసుకుందా? సో ఇది బాయిల్ అయిపోయినట్టున్నాయి కదా? అయిపోయింది. ఇప్పుడు అది పాస్తా తీసుకొని ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసేనా? చేసాను. వాటర్ బాగా స్టెయిన్ చేయండి. ఇంట్లో మమ్మీ చేసే వాటిల్లో ఏ ఫుడ్ అంటే ఇష్టం? మా మమ్మీనా చికెన్ బాగా చేస్తుంది. ఓకే, సో ఇంకా ఏం బాగా చేస్తారు?
మా మమ్మీ వంట ఎక్కువ చేయదు, సో ఎప్పుడన్నా కావాలని యాక్చువల్లీ అరబిక్ డిష్ ఒకటి ఉంటుంది, దాన్ని కరెక్ట్గా ఎలా పలకాలో నాకు తెలీదు. ట్రై చేయి. అమ్మ వాళ్ళు అయితే మచ్బూజ్ అంటారు. ఏంటది? మచ్బూజో తెలియదు నాకు, చెప్పా కదా సరిగ్గా పలుకుతా. అది మా అమ్మ బాగా చేస్తుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా అయిపోయింది. ఎస్, ఐమ్ వెయిటింగ్. నేను వెళ్ళి బౌల్ తీసుకొచ్చానా? షూర్. అండ్ లెట్స్ సర్వ్. సో ఫైనలీ యమ్మీ వేడి వేడి గోంగూర పాస్తా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు: గోంగూర, మాకరోని, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. గోంగూర పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నీళ్లు, ఉప్పు, పాస్తా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పై కడాయి పెట్టి అందులో నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తగినంత నీళ్లు పోసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం కుక్ చేసుకున్న పాస్తాని కూడా వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ ట్యాంగీ గోంగూర పాస్తా రెడీ.